హైదరాబాద్లోని ఎల్బీ నగర్లో సెంటింగ్ కార్మికులు సమ్మెబాట పట్టారు. భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న సెంటింగ్ కాంట్రాక్టర్లు కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా పనులు నిలిపివేసి ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వాలకు ఎన్నిసార్లు వినతులు ఇచ్చినా సమస్యలు పరిష్కారం కాలేదని సెంటింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ చీఫ్ సామ పరశురాం రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి తీసుకొచ్చే కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. లేబర్ కార్డు ఉన్న ప్రతి కార్మికుడికి ప్రమాద బీమా కింద 20 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని, ప్రతి కార్మికుడికి ఈఎస్ఐ కార్డు అందించాలని డిమాండ్ చేశారు. అలాగే గృహవసతి కల్పించాలని, సెంటింగ్ కాంట్రాక్టర్లకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని కోరారు. సెంటింగ్ మెటీరియల్ దొంగతనాలు పెరుగుతున్నాయని, స్క్రాప్ దుకాణాలపై నిఘా పెట్టాలని పోలీసులను విజ్ఞప్తి చేశారు. కార్మిక శాఖ తమకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని కూడా ఆరోపించారు. తక్షణమే ప్రభుత్వం చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం ఉధృతం చేస్తామని కార్మిక సంఘాలు హెచ్చరించాయి. కార్మిక శాఖ వారికి, కార్మిక శాఖ మంత్రికి అందరికీ మెమొరాండం ఇవ్వడం జరిగింది. మా సమస్యలు పరిష్కరించాలని, మా సమస్యలపైన దృష్టి సారించాలని ఎన్నిసార్లు కార్మిక శాఖ వారికి కానీ, కార్మిక శాఖ మంత్రికి కానీ, ప్రభుత్వ ప్రజాప్రతినిధులకు కానీ ఎప్పుడు ఇచ్చినా కూడా వాళ్ళు చూస్తాం, చేస్తాం. మేము సెక్రటరియట్కి పంపినాం, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి పంపినాం. అక్కడి నుంచి ఇంకేం నిర్ణయం రాలేదని తాత్సారం చేయడం తప్ప ఇప్పటివరకు మా సమస్య ఒకటి పరిష్కారం కాలేదు. మేము 2016లో సమ్మె చేసినాం. అప్పుడు ఉన్న గవర్నమెంటు మీ సమస్యలన్నీ పరిష్కరించడానికి మేము ప్రత్యేకంగా ఒక కమిటీ వేసి మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పారు. కానీ ఆ గవర్నమెంట్ పోయింది, ఈ గవర్నమెంట్ వచ్చి కూడా 2.5 సంవత్సరాలైంది. ఇప్పటివరకు మా సమస్యలు ఎలాంటి పరిష్కారం కాలేదు. మేము ముఖ్యంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీ ప్రభుత్వం మీద భారం పడేయలేదు, ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టమని అడగట్లేదు. కార్మిక శాఖల మా అసంఘటిత భవన నిర్మాణ కార్మిక సంఘంలో ఉన్న కార్మిక సంక్షేమ సంఘం బోర్డులు ఏదైతే పైసలు ఉన్నాయో అండ్ల నుంచి ఎవరైనా కింద పడ్డట్టయితే వాళ్లకు ఎఫ్ఐఆర్ అయిన వెంటనే 20 లక్షల రూపాయలు అందజేయాలని కోరుతున్నాం.